ఈ రోజుని మేము ఉపయోగించుకుని పిల్లలకి అందరికి ఇలాంటి ఎలాగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఎమర్జెన్సీ ఉంటుంది, ఫైర్ సేఫ్టీ, ఫైర్ సడన్ గా వస్తే వాళ్ళు చిన్నపిల్లలు వేగంగా గ్రాస్ప్ చేయగలుగుతారు. పెద్దలు ప్లస్ వాళ్ళకి ఎనర్జీ ఉంటుంది, అండర్స్టాండింగ్ కెపాసిటీ ఇవన్నీ ఉంటాయి. దీన్ని మేము చూసుకొని సివిల్ డిఫెన్స్ వాళ్ళు ఏం చేసామంటే ఓ మాక్ డ్రిల్ కండక్ట్ చేసామండి. మీరు చూసారు. ఇదేంటంటే చిన్నపిల్లలకి వేగంగా అర్థం అవుతుంది, వాళ్ళ మూమెంట్స్ ఫ్లెక్సిబిలిటీ అంతా చాలా చక్కగా ఉంటుంది. రకరకాలు చేసాము. ఇప్పుడు సిపిఆర్ చేసాము. సపోజ్ ఫైర్ వస్తే ఎలాగా ఆపాలి, సిలిండర్లో మన ఇంట్లో కూడా ఇలాంటి గ్యాస్ సిలిండర్ మనం న్యూస్ ఆలకిస్తున్నాం, చూసాం కదా ఎంత సింపుల్గా హ్యాండిల్ చేయొచ్చో. ప్యానిక్ అనేది మెయిన్ ఉండకూడదండి. ఆ చిన్నపిల్లలకి అది మేము చెప్పాం. దే ఆర్ ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా, దే ఆర్ ది ఫ్యూచర్ ఆఫ్ ఎంటైర్ జనరేషన్. కాబట్టి ఈ సివిల్ డిఫెన్స్ తరపున మేము ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకొని చేసామండి. బేసిక్ లైఫ్ సపోర్టు, ఎలాగా గ్రౌండ్ రెస్క్యూ, ఎవరైనా ఏదైనా దెబ్బలు తగిలితే వాళ్ళకి ఇమ్మీడియట్గా ఫస్ట్ ఎయిడ్ ఎలాగివ్వాలి, అంబులెన్స్ వచ్చే లోపల ఏ విధంగా చేయాలి, అదేవిధంగా బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు ఏ విధంగా ఎస్కేప్ అవ్వాలి, ఏ విధంగా పడుకుంటే ఆ స్పింక్టర్స్ అవి తగలకన్నా ఉంటాయి, ఇవన్నీ ఇచ్చామండి. ఈ చిన్నపిల్లలు ఇది చూసుకుంటే ఇది ఈ విధంగా ఎంతోమంది ఇప్పుడు మనం ఈరోజు చేసింది మీకు చెప్తున్నానండి. ఇది ఎంతోమంది ప్రాణాలు, ఫ్యూచర్ ప్రాణాలని ఈరోజు మనం రక్షించిన వాళ్ళమే. వీ హ్యావ్ ప్రివెంటెడ్ దిస్ unfortunate deaths in the future due to these type of incidents. మీరు కూడా పిల్లలకి ఇవన్నీ మీ మీడియా ద్వారా కూడా వాళ్ళకి స్ప్రెడ్ చేయడం మంచిదండి.